అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం. ఆమె అట్లా శిష్యుణ్ణి చేస్తుంది, అట్లా ఉద్ధరించడానికి గురువుని తీసుకొస్తుంది. తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొడుతుంది. అందుకే సాక్షాత్ భగవానుడుగానే భూమి మీద ఉన్న గురుస్వరూపంగా ప్రవర్తిస్తాయి దేవతాస్వరూపాలు. మీరు దుర్గమ్మని చూడండి, లలితా సహస్రంలో గురుమండల రూపిణి అని పేరు. గురుమండలం అంతా ఆమె యొక్క రూపమే అని. మీరు కృష్ణ పరమాత్మని చూడండి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన భగవద్గీతని లోకానికి ఇచ్చాడు. దక్షిణామూర్తిని చూడండి, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదర్శిణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవతనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర పట్టి ఉంటాడు, ఉండి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం